శ్రీ గురుభ్యో నమః. నాగుల చవితి సందర్భంగా మానసాదేవి ద్వాదశనామ స్తోత్రాన్ని తెలుసుకుందాం. జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తథా జరత్కారు ప్రియాస్తిక మాతా విషహరీతి చ మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా ద్వాదశైతాని నామాని పూజాకాలే తు యః పఠేత్ తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ. మానసాదేవి చరిత్ర గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ మానసాదేవి అనే ఆవిడ వాసుకి చెల్లెలు. వాసుకి జయమేజయుడు చేస్తున్న సర్పయాగంలో సర్పాలు మరణిస్తున్నప్పుడు మానసాదేవిని తన కుమారుడైన అస్తికునితో చెప్పి నాగజాతిని కాపాడమని కోరుతాడు. మానసాదేవి ఆదేశానుసారం అస్తికుడు ఆ యాగాన్ని ఆపి సర్పజాతిని కాపాడుతాడు. వారు అస్తికుడికి కృతజ్ఞతలు తెలుపుతారు. అప్పుడు అస్తికుడు వాసుకితో, నేను నా తల్లి తపస్సు వల్ల ఆశీస్సుల వల్ల ఈ పని సాధించాను అని చెబుతాడు. అప్పుడు ఇంద్రుడు అది నిజమని చెప్పి, అమ్మా జరత్కారు, నీవు జగన్మాత అయిన లక్ష్మీదేవి అంశతో జన్మించిన దానివి. పూర్వజన్మలో మహాతపస్సు చేశావు. హరిహరులు నీ తపస్సుకు సంతోషించి సిద్ధేశ్వరిగా నీకు వరములు ప్రసాదించారు. ఆనాడు దేవతలకు నీవు ఎన్నో ఉపకారాలు చేశావు. నన్ను కూడా రక్షించావు. నీ భర్త అయిన జరత్కారులో నారాయణ అంశ ఉన్నది. ఆయన్ను ఎంతగానో సేవించి ఈ అస్తికుడిని వరప్రసాదంగా కన్నావు. దేవతలయందు ఆర్తులయందు ధర్మరక్షణయందు మనస్సు పెట్టిన మాతగా నిన్ను మానసాదేవి అని పిలిచేవారము. ఆ పేరు ఇప్పుడు కూడా సార్థకమైంది. ఆపదలో ఉన్న నాగజాతిని కాపాడి నాగపూజ్యవే కాదు, లోకపూజ్యవు కూడా అయినావు. ఈనాటి నుండి నిన్ను పూజించేవారు సమస్త కామ్యములు పొందుతారు. నీ నామములను ఎవరు పఠిస్తారో వారికి సర్పభయం ఉండదు అంటూ లోకపాలకుడైన ఇంద్రుడు మానసాదేవి నామములను స్తుతించాడు. నాగప్రముఖులందరూ మానసాదేవిని భక్తితో పూజించారు. గంగా తీరంలోని మాయాపురి దగ్గర ఉన్న కొండపైన అస్తికుని ఆశ్రమంలో మానసాదేవి అందరి చేత పూజలు అందుకుంటున్నది. ఈ గుడి హరిద్వార్ దగ్గర ఉన్నది. ఈ మానసాదేవి వాసుకి చెల్లెలు. ఆమెను ఏడిపిస్తూ ఆయన జరత్కారు అని పిలిచేవారు. ఈ జరత్కారు ముని కూడా ఉన్నారు కదా, ఆయన వివాహం చేసుకోకుండా ఉంటే పితృదేవతలు వివాహం చేసుకోకపోవడం వలన కలిగే అనర్థాల గురించి వివరించిన తర్వాత నా పేరు లాంటి పేరు కలిగిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆయన మాట ఇచ్చి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత దారిలో వాసుకి ఆయన్ని కలుస్తారు. కలిసినప్పుడు ఆయన పేరు కూడా జరత్కార్ అని తెలుసుకొని ఆయన నిబంధన తెలుసుకొని, ఓహో ఇందుక నేను కూడా నా చెల్లెల్ని జరత్కారు అని పిలుస్తాను అని అనుకొని మా చెల్లి పేరు కూడా జరత్కారే, వివాహం చేసుకోండి అంటే వివాహం చేసుకునే ముందు ఆయన నియమం పెడతారు. ఎప్పుడూ నువ్వు నన్ను తిరిగి ప్రశ్నించకూడదు. ఏ రోజైతే నీవు నన్ను తిరిగి ప్రశ్నిస్తావో ఆ రోజు నేను నిన్ను వదిలి తపస్సుకు వెళ్ళిపోతాను అని చెప్తారు. ఆయన్ని తిరిగి ప్రశ్నించరు ఏ విషయంలోనూ. ఒకరోజు సంధ్యాకాలం దాటిపోతున్న సమయంలో ఆయన ఆవిడ ఒడిలో నిద్రపోతున్నప్పుడు సంధ్యాకాలం దాటిపోతున్న దోషం రాకూడదు కనుక ఆయన్ని లేపాలని ఆవిడ లేపడం వలన, నా మాటకి అడ్డు చెప్పడం వలన నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు నీవు నన్ను ఎంతగానో సేవించావు కనుక నీకొక పుత్రుణ్ణి అనుగ్రహిస్తున్నానని చెప్పి ఆవిడికి ఒక పుత్రుణ్ణి అనుగ్రహిస్తారు. ఆ పుత్రుడే అస్తికుడు. ఈయనే జనమేజయుని యాగంలో సర్పయాగం చేస్తారు కదా, ఆ సర్పయాగాన్ని ఆపి సర్పదేవతలను రక్షిస్తారు. అందువలన ఈ మానసాదేవిని పూజించడం వలన నాగదోషాలు ఉంటే పోతాయని ప్రతీతి. మంగళవారం, ఆదివారం ఇటువంటి రోజుల్లో, బుధవారం కానివ్వండి, మానసాదేవిని స్మరించుకొని పుట్టలో పాలుపోయడం, నాగపడిగలకు పాలుపోయడం లాంటివి చేయడం వలన దోషాలు ఏమన్నా ఉంటే పోతాయని.